అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ సుప్రీంకోర్టు తీర్పు మేరకు 3.5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించేందుకు బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు చేరిన ఆమె ఈ కేసులో దోషులుగా తేలిన తన బంధువులు ఇళవరసి, సుధాకరంతో కలిసి జైలుకు వెళ్లారు. శశికళను సాధారణ ఖైదీగానే పరిగణించాలని న్యాయస్థానం స్పష్టం చేయగా ఆమెకు 10711 నంబరును జైలు అధికారులు కేటాయించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. అనారోగ్య సమస్యల దృష్ట్యా లొంగిపోయేందుకు 4 వారాలు గడువు ఇవ్వాలని శశికళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చగా ఆమె చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లి శివారులోని పరప్పన అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. నగరంలోని కోర్టును భద్రతా కారణాల రీత్యా కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ చేసిన విజ్ఞప్తి మేరకు పరప్పన అగ్రహార జైలుకు కోర్టును తరలించాలని కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశించారు. అనంతరం శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ కూడా లొంగిపోగా జైలులో తనకు ఏసీ గది, ఇంటి భోజనం, మినరల్ వాటర్ అనుమతించాలన్న శశికళ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. సాధారణ ఖైదీలానే పరిగణించాలన్న న్యాయస్థానం ఆ మేరకే సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. అనంతరం వారిని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. శశికళకు ఖైదీ నంబర్ 10711, ఇళవరసికి 10712, సుధాకరన్కి 10713 కేటాయించారు. శశికళ 2 లేదా 3 ఖైదీలు ఉండే గదిలోనే ఉంటారన్న జైలు అధికారులు ప్రత్యేక దుస్తులు ఇచ్చేందుకు నిరాకరించారు. శశికళకు రోజుకు 50 రూపాయల కూలీ వచ్చే విధంగా పనిని ఆదివారం కేటాయించనున్న అధికారులు చేయాల్సిన పనిని ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని ఆమెకే ఇచ్చారు. జైల్లో ఉదయం 6:30కు అల్పాహారం, 11:30కు భోజనం, సాయంత్రం 4 గంటలకు తేనీరు, సాయంత్రం 6:30 గంటలకు రాత్రి భోజనం ఇస్తారు. వారంలో ఒకరోజు మాంసాహార భోజనం పెడతారు. శశికళ కంటే ముందే ఆమె భర్త నటరాజన్ సహా అభిమానులు జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకోగా శశికళ వాహన శ్రేణి అక్కడికి చేరుకోగానే కొందరు దుండగులు హెల్మెట్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. వాహనాలపై రాళ్లు రువ్వారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇది పన్నీర్ సెల్వం అనుచరుల పనేనని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆరోపించారు. అంతకుముందు చెన్నైలోని మెరీనా బీచ్కు వెళ్లిన శశికళ జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. సమాధిపై 3 సార్లు కొట్టిన ఆమె పైకి వినపడని విధంగా ఏదో ప్రతిజ్ఞ చేసినట్లుగా కనిపించారు. రామాపురంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ నివాసానికి కూడా వెళ్లిన శశికళ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.